మేము చూస్తుండగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పోయినాయి. అసలు ఇంత రోడ్లు జనం లేరు, ఇంత రోడ్లు దేనికి అనుకునేవాళ్ళు. అంటే 4 కార్లు కదా 10 కార్లు వెళ్తాయి. బట్ ఆయన పాప ఆయన అందరినీ అప్పుడు పేపర్ బాగా చదువుతుంటే మాకు అర్థమయ్యేది. ఆయన అందరూ అంటూ ఉండేవాళ్ళు మాటలు. ఈ ఏంటి వరల్డ్ బ్యాంకుతో కుమ్మక్కైపోయి చేశారంటే అది ఈజీగా ఉంటుంది మాట అనేయటం, కానీ దాని విలువ ఈ జనరేషన్ అనిపిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తుంది. ఒక విజనరీ ఉన్న నాయకుడు వచ్చి తరం కోసం ఆలోచిస్తుంది. ఖచ్చితంగా అది ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు గారు చేసింది. మొన్నగా ప్రతిసారి హైదరాబాద్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే, ఇప్పుడు మాకు ఆ ఫ్లైఓవర్ మధ్య వెళ్తూ ఉంటే నిజంగా ఇందాక చెప్తున్నప్పుడు సికింద్రాబాద్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. కంటోన్మెంట్ ఇస్ మోర్ ఆఫ్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఇస్ నిజాం. బట్ సైబరాబాద్ ఇట్స్ వన్ మ్యాన్స్ క్రియేషన్. అది మనం యాక్సెప్ట్ చేస్తే అది మనకి చాలా మందికి అది నచ్చకపోవచ్చు, కానీ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే మీరు అక్కడ హైదరాబాద్కి ఎంత కమిటెడ్గా చేశారో ఈ రోజు మనం పెట్టుబడులు వస్తుంటే మన అమిత్ షా గారితో హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడుతున్నాం మన మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు. ఆంధ్రప్రదేశ్ చాలా చాలా రాష్ట్రం, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తుంది. దీని ఫలితాలు మీరు ఇంకొద్ది ఇప్పుడు కనిపించకపోయినా కానీ భవిష్యత్తులో మీకు చాలా అద్భుతమైన స్టేట్ కింద వస్తుంది అని చెప్పి మనందరికీ మనస్ఫూర్తిగా వారి అభినందనలు తెలుసు. రాజధానికి పెట్టుబడులు రాక మొదలైంది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో 28,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు, ఇది ఒక ప్రజా రాజధాని, ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస వాచా కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం.